అందరికీ హాయ్. ఈరోజు మేము బయటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామో లాస్ట్లో చెప్తాను. సో ఎండ్ వరకు చూడాలి వీడియో మీరందరూ. సో ఇవాళ ఆ పనంతా అయిపోయాక, మా పనులన్నీ అయిపోయాక ఇక్కడ వెళ్ళే దారిలో ఒక పార్క్ కనిపించింది, ఇంటికి వెళ్ళే దారిలో. సో ఆ పార్క్లో కూర్చున్నాం. ఈ పార్క్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో, భలే ఉంది కదా పార్క్. హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా కూర్చుంటే. ఇక్కడ కూర్చుంటే కూర్చొని ఉంటే చాలా చాలా పీజియన్స్ ఉన్నాయి, చిన్న చిన్న పిట్టెలు ఉన్నాయి, ఇక్కడ స్క్విరల్స్ ఉన్నాయి. పిట్టెలేమో చాలా అరుస్తున్నాయి, గట్టి గట్టిగా అరుస్తున్నాయి, భలే అరుస్తున్నాయి. చిన్నవే కానీ చాలా పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదే పిట్ట గట్టి గట్టిగా అరుస్తుంది. ఇది భలే ఉన్నది కదా, చిన్నగా లడ్డుగా బాల్ లాగా ఉంది ఇది కదా. ఈ పార్క్ నుంచి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. డెలాయిట్ కంపెనీ, ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో, ఏదో పజిల్ లాగా, ఇలా ఇలా వెళ్ళే దారి లాగా, ఇట్లా ఇలా వెళ్ళే దారిలాగా ఉంది కదా బిల్డింగ్. భలే ఉంది కదా, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూడండి. వెళ్తూనే ఉంది, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో, ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్ కదా. ఇంకా ఈరోజు క్లౌడీగా ఉంది, ఎండ వచ్చింది. ఇవాళ ఏం వర్షం పడలేదు, బాగుంది, చాలా బాగుంది క్లైమేట్. ఇంకా ఇక్కడ చూడండి కార్స్ ఎలా వెళ్తున్నాయి, ఎంత బాగుందో. ఇక్కడ పక్కన ఫుట్ వే ఉంది, పక్కన కార్స్, బస్కి అన్నిటికీ ఈజీగా ఉంటుంది ఇక్కడ అన్ని. ఇంకా చూడండి ఆ లీవ్స్ ఎంత బాగున్నాయో. ఇంకా వెనకాల స్కై బ్లూ కలర్గా భలే ఉంది కదా. ఇంకా పార్క్లో చర్చ్ కూడా ఉంది, చూస్తున్నారా చర్చ్ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారు అప్పుడులో. ఇప్పుడు అన్నీ వచ్చినా కూడా సరిగ్గా కట్టట్లేదు, నార్మల్గానే కడుతున్నారు, అంత బాగా ఎవరు కట్టించుకోవట్లేదు. ఎంత బాగుందో కదా, భలే ఉంది కదా డిజైన్. నా చర్చ్ డిజైన్ బాగుంది. ఇంకా చూడండి ఇక్కడ బిల్డింగ్స్ ఇంకా ఎంత పెద్దగా ఉన్నాయో. అదే బిల్డింగ్ దూరం నుంచి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా ముందుకెళ్తే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆకలేస్తుంది. సో ఇంటికి వెళ్ళి తిందామని. చాలా చాలా బాగుంది కదా. ఇది పార్క్లో నుంచి వ్యూ అన్నమాట. ఇలా ఉంది అన్నమాట పార్క్, గ్రీనరీగా, పెద్ద పెద్ద చెట్లు అన్నీ. ఇంకా ఉడత కూడా కనిపించింది, చూడండి ఎంత బాగుందో ఉడత. చూస్తున్నారా, ఇలాగే చూస్తుంది నాకెళ్ళి. ఎంతసేపు వీడియో తీస్తుంది, నాకేమైనా పెడుతుందా, లేకపోతే నన్ను ఏమైనా భయపించిద్దా అని నేను నాకెళ్ళి ఇలాగే చూస్తూ ఉంది ఉడత. ఎలా ఉంది ఉడత, చూస్తూ ఉంది, నాకెళ్ళే చూస్తుంది, భయపడుతుంది పాపం నేను ఏమైనా చేస్తానేమో అని. అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో సబ్వే ఎక్కాము. సబ్వే ఇలా ఉంటుంది, అటు సైడ్ ట్రైన్ వచ్చింది, మా ట్రైన్ ఇంకా రాలేదు. సో వచ్చేసింది, మా ట్రైన్ వచ్చేసింది. చూసారా ఎలా ఉందో ఈ ట్రైన్. దీన్ని సబ్వే అంటారు, టీటీసీ సబ్వే. అందరూ ఎల్లో లైన్ వెనకాలే నించోవాలి, ఆ ట్రైన్ ఆగాక ఎక్కేస్తారు అందరూ. ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి, లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళేసి ఇంకో స్టేషన్లో దిగి ఇంకో సబ్వే ట్రైన్ ఎక్కాం. ఇక్కడ చూడండి అందరూ ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసి ఎక్కేస్తున్నారు. ఇక్కడ అందరూ ఫస్ట్ వాళ్ళు దిగినాక ఎక్కాలి, లేకపోతే ఒక సైడ్ నుంచి దిగాక ఇంకొక సైడ్ ఎక్కాలి. సో అలా నీట్గా రష్ రష్ ఉండకూడదు అనమాట. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడము, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇలా అందరూ ట్రైన్స్ వస్తాయి, సబ్వే, బస్. ఇక్కడ ఇవి ఎక్కువ వాడతారు, ఈజీగా ఉంటాయి, దగ్గర దగ్గరగా. ట్రైన్ దిగగానే బస్సులు ఉంటాయి, మంచిగా తొందరగా వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇవి. ఇంకా ఎవ్రీ 5 minutesకి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే ఉంటుంది ఈ సబ్వేకి. ఎవ్రీ 5 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి
స్టార్టింగ్ పాయింట్స్‌లో ఎవ్వరుండరు. హ్యాపీగా మనకి సీట్ దొరికిద్ది ఎక్కేయొచ్చు. మధ్యలో ఎక్కామనుకోండి కొంచెం సీట్ దొరకడం కష్టం. పీక్ అవర్స్‌లో అయితే అసలు నించోడానికి గూడా ప్లేసుండదు. సో, అలా ఉంటాయన్నమాట టీటీసీ సబ్‌వేస్. ఇంక ఎక్కేసాము. ఇంక ఎళ్ళిపోయాము ఇంటికి. ఇంకా ఇంకో ట్రైను ఇది. ఈ ట్రైన్ 2 ట్రైన్‌లు మారాము. సో, అది ఒక ట్రైన్ ఎక్కి దిగి ఇంకో ట్రైన్ ఎక్కేసాం. ఇంకో ట్రైన్ ఇంకో ట్రైన్ ఎక్కేసి దిగేసాక తర్వాత బస్ స్టేషన్ అనమాట మా ఇంటికెళ్ళడానికి బస్సు. సో, ఇలా బస్‌లో ఇక్కడ బస్ డిపో అనమాట. అటు సబ్వే దిగిన వెంటనే ఇలా చాలా బసెస్ కనిపిస్తాయి. ఈ బసెస్‌లో మనం ఎక్కేసేసి ఇక్కడ అన్ని బసెస్ ఉంటాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయన్నమాట. చాలా రూట్‌లెళ్ళడానికి. మన బస్సేమో 129 ఆ బస్సు ఇప్పుడే వచ్చింది. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఎళ్తున్నారు. ఇది ఇక్కడ నంబర్స్ ఇలా రాసి ఉంటాయి 129 అని. దీంట్లో 2 ఉంటాయి 129 ఏ, బి. సో, మనం చూసుకొని ఎక్కాలి బస్సు. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇదంతా బస్ డిపో అనమాట. చూపిస్తాను. ఇదిగో ఇదంతా బస్ డిపో. సో, ఇక్కడ అన్ని బస్సులాగుతాయి. కొంచెం ఆ డ్రైవర్స్ వాళ్ళు మారతారు. లేపోతే తినడానికైనా రెస్ట్ తీసుకుంటారు. సో, ఇక్కడ బస్ డిపో లాగా అంటే మీకు తెలుసు గదా! హ్మ్. చూస్తున్నారుగా ఎలా ఉందో? ఇక్కడ చాలా బసెస్ ఉంటాయి. చాలా ప్లేసెస్‌కెళ్ళడానికి ఉంటాయి ఇక్కడ. చూడండి ఎలా ఉందో? అన్నిటి దగ్గర బస్ నంబర్స్ ఉంటాయి. 130, 129, 53, 43 అలా డిఫరెంట్ బసెస్ ఉంటాయి. సో, అలా కూర్చోడానికి కుర్చీలుంటాయి. ఇంకా లోపల గాలి రాకుండా అట్లా లోపల డోమ్ లాగుంది గదా! సో, దాంట్లో ఎళ్లి ఉంటారనమాట బసెస్ లేట్‌గా వస్తే. ఇంకా గాలి, వాన అన్నిటికి అనుకూలంగా అలా పెట్టారు. ఇది జూడండి ఈ బస్సు ఎట్లా ఉందో. 2 బోగీల్లాగుంది బస్సు. పెద్దగుంది గదా బస్సు. ఈ బస్సు 129 129 బి ఇది. ఇది మా ఇంటి వరకు ఎళ్ళదు. సో, అందుకే ఆ బస్ ఎక్కలేదు. ఇంకో బస్ కోసం వెయిట్ జేశాం 129 కోసం. సో, ఇది హనీ. హనీ ఎప్పుడు జూసినా అలా సీరియస్‌గా ఫోను జూస్తూనే ఉంటది. చెల్లుంది పట్టించుకుందామే అని అసలకే పట్టించుకోదనమాట. అయితే దిగేసాము ఇంక బస్సు. ఇక్కడ చూడండి ఈ పురుగులెంతున్నాయో. ఆ బూజులాగుంది గదా! దాంట్లో అన్ని పురుగులే. అదొక ఇల్లులాగా పురుగులన్నిటికి ఇల్లు. ఇంక ఎళ్ళే దారేమో ఇలా ఉంది. చాలా బావుంది గదా! గ్రీనరీగా. ఎప్పుడు జూసినా ఆ గడ్డి ఉంది గదా! అదెప్పుడు మెయింటైన్ జేస్తూ ఉంటారు. కట్ జేస్తూ ఉంటారు. నీట్‌గా మెయింటైన్ జేస్తారనమాట. బావుంది గదా! ఇలా గ్రీనరీ ఇక్కడ పాత్‌వే అక్కడ పక్కన రోడ్లు. చాలా బావుంటది. గాలి నడుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. ఇది జూడండి ఇటు సైడ్ ఒక కలర్ ఉంది. ఇటు సైడ్ ఒక కలర్ ఉంది. ఇది గూడా వాక్‌వే. ఇలాంటి వాక్‌వేస్ ఉంటే చాలా బావుంటాయి గదా! బావుంది అనని మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఎలా ఉంది? భలే ఉంది గదా! బావుంది. ఇంకా ఈ యెల్లో కలర్ పువ్వు చూడండి భలే ఉంది గదా! అక్కడ రెడ్ కలర్ కొంచెం రెడ్, పింక్ కొంచెం ఆ కలర్‌లో ఆ చెట్టు భలే ఉంది గదా! అందరూ చెట్లు పెంచుకుంటున్నారు. అన్నీ ఫ్లవర్స్ ఏసుకున్నారు. ఇంకా అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసి ఎళ్ళిపోయేసి తినేసి పడుకున్నామింకా. ఇంతే అనుకుంటున్నారా? మీరొకటి మర్చిపోయారు. నేను ఫస్ట్ చెప్పాను. మళ్ళీ చూడండి ఏం జెప్పానో. చెప్తా అన్నాను గదా! అసలెందుకు బయటికెళ్ళాము ఏంటి అన్నది. ఎందుకెళ్ళామంటే నా కెమెరాకి కొంచెం హాస్పిటల్‌కి తీసుకెళ్ళామనమాట. నా కెమెరా కొంచెం పాడైంది. అందుకే కొంచెం రీప్లేస్‌మెంట్ చేయాలనమాట. సో, సర్జరీ చేపిచ్చేసుకొని ఇంకా ఇంటికొచ్చేసాం. ఇది జరిగింది. ఇంతే ఇవాల్టితో ఇంక. ఇంక ఏం లేదు సర్ప్రైజ్ ఏంటో
ఇంకంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.